ఈ రోజు ముద్ర వచ్చేసి మహాశీర్ష ముద్ర అండి. ఈ మహాశీర్ష ముద్ర చేసే విధానము 2 వేళ్ళు, చూపుడు వేలు, మధ్య వేలు, బొటన వేలుతో కలిపి ఉంచాలి. ఈ ఉంగరపు వేలు వచ్చేసి బొటన వేలుకి క్రింద ఉంచాలండి. చిటికిన వేలు నిటారుగా ఉంచాలి. అదే విధంగా సేమ్ రెండో చేతి కూడా అలానే చేయాలి. ఈ విధంగా బొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు కలిపి ఉంచాలి. కలిపి ఉంచాలి. ఉంగరం వేలేమో చేసి బొటన వేలు కింది భాగంలో పెట్టాలి. ఈ అర్థమైందా భాగం మాస్టర్స్? చిటికిన వేలు రైట్గా ఉంచుకోవాలి. అబ్బో, ఇదేదో కొంచెం నొప్పిస్తుంది. ఉమ్, ఓకే సార్. ఓకే అండి. ఈ ముద్ర వచ్చేసి పద్మాసనంలో కానీ సుఖాసనంలో కానీ కూర్చొని చేయాలి. ఈ రెండు తొడల మీద ఆకాశం వైపు పెట్టుకొని కూర్చోవాలి. ఈ ముద్ర వచ్చేసి ఎంతసేపు చేయండి? ఇది కాల పరిమితి వచ్చేసి రోజుకి 12 నిమిషాలు చొప్పున చేయాలండి. ఉదయం సాయంత్రం 2 పూట్ల చేయవచ్చు. ఈ ముద్రకి ఇంకా అదనపు 2 పేర్లు ఉన్నాయండి. శీర్ష ముద్ర అనొచ్చు, మహా శిర ముద్ర అనొచ్చు. శిరముద్ర, మహా శిరముద్ర అనొచ్చు. అదేవిధంగా దీని యొక్క ఉపయోగాలు: ఈ ముద్ర సాధన వల్ల కంటి నొప్పి, మైగ్రేన్ వంటి దోషాలు దూరం చేయును. ఒత్తిడి, తలనొప్పి, ముక్కు దిబ్బడ తగ్గించును. ఇది రక్తపోటును నియంత్రించుటలో ప్రధాన పాత్ర పోషించును. ఈ ముద్ర ఋతుధర్మ సమస్యలు, నడుము నొప్పి, సర్వైకల్ సమస్యలు, మస్తిష్క లోపాలను సరిచేయును. వాతావరణంలో మార్పుల వల్ల వచ్చే నాసిక సమస్యలు, అసిడిటీ సమస్యలు తొలగించును. ఏ కారణం చేత వచ్చిన తలనొప్పినైనా తగ్గించును. ఈ ముద్రలను సూర్య ముద్ర మరియు వేన ముద్రలు కలవు కనుక ఈ 2 ముద్రల ప్రయోజనాలు ఇందులో గలవు. ఈ ముద్రలో ఉంగరపు వేలు మడిచి ఉంచడం వలన పృథ్వీ తత్వము తగ్గి తద్వారా శరీర భాగం తగ్గి మెడ నొప్పి, తలనొప్పి తగ్గించి ప్రశాంతత చేకూర్చును. ఈ ముద్ర ఇంకోసారి చూపిస్తానండి, చూడండి మాస్టర్. ఇట్లా బొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు కలిపి ఉంచి ఈ ఉంగరపు వేలును వచ్చేసి మొదటి భాగంలో పెట్టాలి. బొటన వేలుకి చిటికిన వేలు స్ట్రైట్ గా ఉంచుకోవాలి. సేమ్ అదే విధంగా రెండో చేతి కూడా ఈ విధంగా పెట్టుకోవాలి మాస్టర్స్. ఓకేనా?